ప్రతి గల్లీలో ఒక వినాయకుడు ఉంటాడు, వినాయక మండపాలు ఉంటాయి. అయితే ఈ వినాయకుడి మండపాన్ని పెట్టడానికి పాటించాల్సిన విధి విధానాలు ఉంటాయమ్మా? ఖచ్చితంగా ఉంటాయి. ఏ దేవీ దేవతలకైనా కూడా ఉంటాయి. సనాతన ధర్మం ఏం చెప్తుందో, దాన్ని హైందవ ధర్మం ఏం చెప్తుందో దాన్ని పట్టుకునే మనం చేయాలి. మనం ఇష్టం వచ్చినట్లుగా, అంటే ధర్మంలో ఏం చెప్పారు, సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే మట్టి విగ్రహాన్నే పూజించమన్నారు. నువ్వు అడుగు పెడతావా 60 అడుగులు పెడతావా లెక్క కాదు అక్కడ. ఇది అసలు మనకి ఎప్పుడు మొదలైంది అని అంటే, మనకి లాల్ బాల్ పాల్ అనేటటువంటి వాడు ఉన్నారు. లాల్ అంటే లాలా లజపతి రాయి, బిపిన్ చంద్ర పాల్, తర్వాతనేమో బాలగంగాధర్ తిలక్, వాళ్ళ ముగ్గురిని కూడా లాల్ బాల్ పాల్ అంటారు కదా. వారు అప్పుడు 1897 అనుకుంటాను అక్కడ ముంబైలో ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు వాడు మొట్టమొదట 3 రోజులు మాత్రమే ఈ గణపతి పూజ అనేటటువంటిది చేయటం జరిగింది. అంటే వారు ఏమిటంటే 2 రకాల ఆలోచనలతో చేశారు. ఒకటి, అప్పటికే స్వతంత్ర ఉద్యమంలో ముమ్మరంగా సాగుతున్నటువంటి పోరాటము, ఏ ఒక్క చిన్న దాన్ని కూడా వదులుకోకూడదు, ఇక్కడ పూజా కార్యక్రమాలు చేశామంటే నలుగురు కూడా గ్యాదర్ అవుతాము అనేటటువంటి ఆలోచనతో ఒక రకంగా. ఇంకొకటి, అప్పటికి కొన్ని అంటువ్యాధులు ప్రబలనాయని, ఆ అంటువ్యాధులన్నీ కూడా పోయేందుకు కాను అని చెప్పి అక్కడ మొదలు పెట్టారంట. మొట్టమొదట 3 రోజులు మొదలు పెట్టారు. సరే, గణపతి నవరాత్రులు చేస్తున్నారు. చాలా సంతోషమైనటువంటి విషయం. చక్కగా అపార్ట్మెంట్లలో కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. అయితే ఎంతవరకు అతి సర్వత్రా వజ్జేతని ఎంతవరకు చేయాలో అంతవరకు మాత్రమే మనం చేయాలి, దేన్నైనా కానీ. అంతేకాని పూర్వపు నుంచి మన వాళ్ళు ఏం చేశారని నా చిన్నతనంలో నేను చూసింది అయితే, చక్కగా ఎక్కువగా మహారాష్ట్రలో చేసేవారు. ఆ తర్వాత మహారాష్ట్ర బార్డర్ అయినటువంటి హైదరాబాద్ జంట నగరాల్లో చేస్తూ ఉండేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చక్కగా చేస్తున్నారు, సంతోషిస్తాం. అయితే హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు వేస్తేనే రామాయణం నేర్చుకున్నటువంటి వాళ్ళం. మహాభారతం చూసి వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని వాళ్ళని చూసి ఆ పాత్రలు ఇట్లాగా అని మనం నేర్చుకున్నటువంటి వాళ్ళం. అట్లాంటివి ఎందుకు నేను పెట్టట్లేదు? పురాణాలు పెట్టండి, ప్రవచనాలు పెట్టండి. 3 మంది ప్రవచనకారులు ఉన్నారు, పెట్టండి. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అది పెట్టండి. తర్వాత కళాకారులు, కొన్ని కళలైతే కనుమరుగైపోతున్నాయి. ఆ కళలన్నిటిలో ప్రోత్సహించాలి. అసలు ముందు విగ్రహాన్ని కూడా, ఎటువంటి విగ్రహాన్ని పెట్టాలంటే మట్టి విగ్రహాన్ని, అది ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత గణపయ్య ఎట్లా ఉంటాడు అట్లాగే పెట్టాలి. అంతే, మనకు టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు బాహుబలి, నెక్స్ట్ గబ్బర్ సింగ్, ఇవన్నీ వస్తున్నాయి. మరి అట్లా అంటే ఎట్లాగో అట్లా. సినిమాకి ఇష్టపడితే మీరు సినిమాలు చూడండి. వాళ్ళ మీద ఎవరికైతే వాళ్ళ ఇష్టమైనటువంటి హీరోలు ఉన్నారో వాళ్ళ దగ్గర, వాళ్ళకి 1-4 సార్లు వెళ్ళండి, సినిమాలు చూడండి ఇష్టం ఉంటే. లేకపోతే వాళ్ళ పేరు మీద ఏమైనా రక్తదానాలు చేయండి, లేకపోతే ఏమన్నా లేని వాళ్ళకి ఏమైనా పంచండి. ఇలాంటివన్నీ చేయండి, బాగుంది. అంతేగాని మా ఇష్ట ప్రకారంగా దేవుణ్ణి కూడా మార్చేస్తామంటే ఏం కర్మ ఇది? ఇంతకంటే కర్మ అనేటటువంటిది మాట కంటే ఇంకా పెద్ద మాట ఏముందో నాకు తెలియట్లేదు. కర్మే కాకపోతే ఏమిటిది మరి? అంటే ఇది చేయవలసినది ఏమిటంటే, స్వామి ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఎట్లా కుదురు? నా ఇష్టం వచ్చినట్టు నేను తయారు చేయిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు పెట్టిస్తానంటే అది సక్రమమైనటువంటి పద్ధతి కాదు. ఒకటి. రెండవది, అక్కడ చేసేటటువంటి నేను చెప్పినట్టుగా కళాకారులను ప్రోత్సహించండి. చక్కగా 2 పూట్ల పూజలు చేయండి. అక్కడ ఉన్నటువంటి వారందరితో కలివిడిగా చక్కగా రకరకాల ప్రసాదాలు పంచుకోండి, అన్నదానాలు చేసుకోండి, ఇవన్నీ చేయండి.